నిజం నిలకడగానే ఉంటుంది, అబద్ధం అనేటువంటిది అందంగా ఉంటుంది. నేను అనేక సార్లు ప్రశ్నించే రేషన్ బియ్యం విషయంలో నా వాదన చాలా క్లియర్. జనాలకి బియ్యం ఇవ్వకుండా లాక్కుని దాన్ని ఇచ్చేసినట్టు లెక్కల్లో చూపెట్టి తింటే తప్పు, అలా అమ్ముకుంటే తప్పు. అలా కాకుండా జనానికి బియ్యం ఇచ్చాక ఆ బియ్యాన్ని ఎవరో కొనుక్కుని ఆ కొనుక్కున్న వాళ్ళు ఇంకోళ్ళకి అమ్మి అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి అయితే అందులో క్రైమ్ ఏమీ అవ్వదు. పోలీసులు ఏమీ చేయలేరు, ఏ అధికార యంత్రాంగం ఏమీ చేయలేరు. అలాగా చెయ్యాలి అనుకుంటే అసలు రేషన్ బియ్యం ఆపేయాలి. ఆపేస్తే ప్రజలకు తిరుగుబాటు అవుతుంది, రైతులకు తిరుగుబాటు అవుతుంది. కాబట్టి ఇది జరిగేటటువంటి దాంట్లో అసలు విషయాలు తెలియాలి అని అనేక సార్లు ప్రస్తావించా. ఇక్కడ పవన్ కళ్యాణ్ వాడెక్కాడా నేను, లేకపోతే ఇంకొకటో వాళ్ళ అభిమానులు కూడా వాళ్ళ ఇళ్లలో కూడా అదే రేషన్ తీసుకుంటారు, అదే అమ్ముకుంటారు. ఇది ఓపెన్ సీక్రెట్. నిజం మనం నిర్భయంగా మాట్లాడుకోవడం కంటే అబద్ధం అందంగా చర్చించుకోవడం జరుగుతున్నటువంటి రోజులు. ఇప్పుడు పోలీసులతో నివేదిక ఏంటయ్యా, ఆంధ్రజ్యోతి రాసింది, క్షేత్రస్థాయిలోనే చెక్ పడాలి అంటూ పేదల ఆకలి తీర్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా అందజేస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ఉండాలంటే ఇందులో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఏమీ లేదు, అడిషనల్ కార్డులకి తప్పించి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ఉండాలంటే పోర్టులో చర్యలతోనే సరిపెడితే కుదరదు, క్షేత్రస్థాయిలను చెక్ పడాలి. ముందు అసలు బియ్యం సరఫరాలోని దుర్వినియోగం ఆపాలి. మిల్లర్లు ఎగుమతిదారులకు రేషన్ బియ్యం చేరకుండా ఉండాలంటే డీలర్లు లబ్ధిదారుల నుంచి సంస్కరణ మొదలు పెట్టాలి. అధికారులు లంచాలు, ప్రజాప్రతినిధులు మామూలు మాఫియా ఆగడాలకు అడ్డుకట్టబడాలంటే ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వానికి పోలీస్ శాఖ గట్టిగా సూచించబోతోందట. రాష్ట్రం నుంచి రేషన్ బియ్యం అక్రమ ఎగుమతులు ఎట్టి పరిస్థితుల్లో ఆగిపోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, ఇతర ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేస్తే కాకినాడ పోర్టు నుంచి లక్షల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని ఆఫ్రికా దేశాలకు అక్రమంగా రవాణా చేస్తూ వేల కోట్లు దోచుకున్న మాఫియా కట్టడికి తీసుకోవాల్సిన చర్యల మీద సమీక్షిస్తే పోలీస్ శాఖ తన పరిశీలనతో నివేదికను సిద్ధం చేసిందంటే 1.48 లక్షల కుటుంబాలకు 12,800 కోట్లు ఖర్చు చేసి పేదలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా సరఫరా చేస్తుంటే ఈ బియ్యాన్ని కాకినాడ పోర్టు నుంచి విచ్చలవిడిగా ఆఫ్రికా దేశాలకు అక్రమంగా వచ్చేస్తున్న మాఫియా కట్టడికి జరిగినటువంటి దాంట్లో ఖాతాలో నగదు లేదా సన్న బియ్యం సరఫరా చేయండి. ఇది ఒక్కసారి గుర్తుకు తెచ్చుకొని నా వీడియోలు ఫాలో అవుతున్నటువంటి వాళ్ళందరూ నేను రోజు చెప్తుంది అదే. ఇప్పుడు పోలీసులు ఇస్తున్న నివేదిక అదే. అందుకని అనుభవంతో మనం మాట్లాడుతూ ఉంటాం. ముందు దాన్ని కాదు అంటారు, లేదా ఏదో ఒక ముద్రలు వేస్తారు. వాస్తవం ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అదే చెప్తుంది. ముందు అసలు మోడీ సర్కార్ చెప్పాలి వీళ్ళకి ఏంటిది ఈ పద్ధతి. ఇప్పుడు దీనివల్ల ఏంటి, రైతులు ఇబ్బంది పడుతున్నారు, అట్లాగే వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారు, పోర్టులు ఇబ్బంది పడుతున్నాయి, అక్కడ పనిచేసే సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నిటి పరిష్కరించుకోకుండా గ్రౌండ్లో చేసుకోవాల్సిన దాన్ని ఎవరి మీదనో పెడితే ఎట్లాగా.